డిసెంబర్ 4 రాత్రి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన పుష్ప 2 ఘటన తర్వాత తెలంగాణలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ తీరుపై రేవంత్ రెడ్డి సర్కార్ మండిపడింది. అల్లు అర్జున్ తీరును కూడా తప్పుపట్టింది. ఆయన ఒక్కడు చేసిన దానికి మొత్తం ఇండస్ట్రీ అంతా నష్టపోవలసి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత కోర్టు కూడా సీరియస్ అయింది. స్పెషల్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంపులు ఉండవు. మళ్లీ మా దగ్గరికి ఈ విషయంపై అయితే రాకండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యాడు. ఇదే క్రమంలో మల్టీప్లెక్స్ల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్యలో పిల్లలకు నో ఎంట్రీ అంటూ జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. దాంతో మల్టీప్లెక్స్లకు భారీ నష్టాలు తప్పవని అనుకున్నారంతా. తాజాగా ఇదే విషయంపై తెలంగాణ హైకోర్టులో మల్టీప్లెక్స్లకు ఊరట లభించింది. 16 సంవత్సరాల లోపు చిన్నారులను రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటల లోపు అనుమతి ఇవ్వకూడదు అంటూ ఇచ్చిన తీర్పులో స్వల్ప సవరణలు చేసింది న్యాయస్థానం. ఇకపై అన్ని షోలకు పిల్లలను కూడా అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది హైకోర్టు. అయితే స్పెషల్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు ఉన్న సమయంలో మాత్రం పిల్లలను అనుమతించకూడదని ఆదేశించింది హైకోర్టు. ఈ విషయంలో తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది న్యాయస్థానం. రాత్రి 11 గంటల తర్వాత సినిమా చూడడం వల్ల పిల్లల మానసిక స్థితి బాగుండదని, వాళ్లు ఒత్తిడికి గురవుతున్నారని, వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు జనవరి 21న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మల్టీప్లెక్స్ల్లో పిల్లలను అనుమతించరాదంటూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం పోరాడుతోంది. బెనిఫిట్ షో, స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ తాజాగా 16 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించే విషయంలో ఉత్తర్వులను హైకోర్టు సవరణ చేసింది. 16 ఏళ్లలోపు చిన్నారులను నిషేధిస్తే సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్లు వచ్చేది కుటుంబాలతోనే కాబట్టి. అలాంటి సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాలకు దూరం అవుతారు. అలా కాకుండా స్వల్ప సవరణలు చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం.